జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో యువతీ యువకులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అధికారంలోకి వచ్చాక యువత గొంతుకు అవుతారని ఉద్ఘాటించారు. యువత చెప్పే ప్రతి ఆలోచన తాను శ్రద్ధగా వింటానని తెలిపారు. అవసరమైతే అన్ని ఆలోచించి ప్రజా పాలసీగా తీసుకొని వస్తానని అన్నారు. ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని, వచ్చే ప్రభుత్వంలో జవాబుదారీతనం తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. యువతకు మంచి భవిష్యత్తు కల్పించేలా భరోసా ఇస్తామని పేర్కొన్నారు. ఇక ఉక్కు నగరాలు, ఇనుము కండరాలు కలిగినటువంటి యువ సమూహమే జనసేన పార్టీకున్న బలమని తెలియజేశారు. ఇక బలగం వైసీపీ వంటి నేరపూరిత ఆలోచనలు ఉన్నటువంటి పార్టీతో పోరాడగలుగుతున్నాను అంటే యువత అండగా ఉండడం వల్లే. యువత నాలో తమను తాము చూసుకుంటారు. ఇక దశాబ్ద కాలం నన్ను అన్ని విధాలుగా నమ్మినటువంటి యువతకు నేను ఖచ్చితంగా అండగా నిలబడతాను అని పేర్కొన్నారు. యువతరం ఆలోచనలు ఎంతో విస్తృతంగా విభిన్నంగా ఉంటాయని, నవతరం ప్రతినిధులతో ఎప్పుడు మాట్లాడినా ప్రతిసారి కొత్త ఉత్తేజం కలుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక దేశం కోసం, సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని వెల్లడించారు. ఇక సమాజంలో జరిగే విషయాలపై యువతకు ఎంతో కోపం ఉంటుంది. తనకు కూడా అంతే కోపం ఉంటుందని, కళ్ళెదుటే జరిగే దారుణాలపై తనకు కూడా ఆవేశం వస్తుందని వివరించారు. అయితే తన కోపం, ఆవేశం తాత్కాలికమైనవి కావని, సమస్య ఎక్కడుందో దాని మూలం వెతికి పరిష్కారం కోసం ఆలోచిస్తానని చెప్పారు.